అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న సోదరులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. సిద్దికీ మహమ్మద్ అలీ అనే సోదరులు 1995లో కోయంబత్తూరు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా కుట్ర చేసినట్లు వారిపై ఆరోపణలున్నాయి. 30 ఏళ్లుగా రాయచోటిలో మారుపేర్లతో సోదరులు చీరల వ్యాపారం చేస్తున్నట్లు ఐబీ గుర్తించింది. మంగళవారం రాయచోటి వచ్చిన చెన్నై ఐబీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సిద్దికీ మహమ్మద్ అలీ ఇళ్లలో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, కొంత సామాగ్రిని ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న సోదరులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. సిద్దికీ మహమ్మద్ అలీ అనే సోదరులు 1995లో కోయంబత్తూరు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా కుట్ర చేసినట్లు వారిపై ఆరోపణలున్నాయి. 30 ఏళ్లుగా రాయచోటిలో మారుపేర్లతో సోదరులు చీరల వ్యాపారం చేస్తున్నట్లు ఐబీ గుర్తించింది. మంగళవారం రాయచోటి వచ్చిన చెన్నై ఐబీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సిద్దికీ మహమ్మద్ అలీ ఇళ్లలో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, కొంత సామాగ్రిని ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల కదలికలతో 2 తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. తమిళనాడులో జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసులతో సంబంధాలు ఉన్న 2 నిందితులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. 30 ఏళ్ల నుంచి రాయచోటిలో మారువేషాలతో మకాం వేసి చీరల వ్యాపారం చేసుకుంటున్న ఉగ్రవాదులను ఐబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రాయచోటి పట్టణంలో 2 ఉగ్రవాదులు 200 మందికి పైగా ఉగ్ర మూకలను తయారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఉగ్రవాదాలు ఉన్నారని సమాచారం తెలియటం 2 రాష్ట్రాల ప్రజలు ఒకేసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే ఈ యొక్క ఉగ్రవాదులు గత 30 సంవత్సరాల నుంచి కూడా రాయచోటి నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారనేటువంటి విషయం తెలియడంతో ఒకటేసారి ఆ రాయచోటి నియోజక ప్రజలు కావచ్చు, కడప జిల్లా ప్రజలందరూ కూడా మరి ఒక తీవ్రమైనటువంటి మరి ఆందోళన చెందుతున్నటువంటి అయితే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క ఉగ్రవాదులు కూడా గతంలో దాదాపు అనేకమైనటువంటి పలు కేసుల్లో కూడా ఉన్నట్లు కూడా మరి తెలుస్తుంటుంది. మరి ఈ యొక్క ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షిస్తున్నటువంటి ఐటీఎస్ డిపార్ట్మెంట్ కూడా వీరందరినీ కూడా మరి క్షుణ్ణంగా అంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా వీరిని కుటుంబాలను కూడా ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు అనేటువంటిది కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ఉగ్రవాదులు గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి పలు కేసులు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మరి ఈ యొక్క ఉగ్రవాదులను గత 2 రోజుల కిందట తమిళనాడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఉగ్రవాదులు 1995 నుండి కూడా ఈ ఉగ్రవాదులు కూడా పరారులో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంటుంది. మరి ఈ యొక్క ఉగ్రవాదులు దాదాపు కొన్ని కేసులలో కూడా మరి 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళలో కూడా 9 చోట్ల బాంబు ఉంచడం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా వారికి సంబంధించినట్లు ఉన్నట్లు కూడా తమిళనాడులో ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా 2011 సంవత్సరంలో కూడా మదురై ఎల్కా అద్వానీ రథయాత్రలో కూడా ఆ సమయంలో బాంబు కేసులో కూడా వారు నిందితులుగా, అదేవిధంగా 2012 వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య, 2013లో బెంగళూరులో మలేశ్వర్లో బీజేపీ కార్యాలయ సమయంలో బాంబు పేలుళ్ల కేసుల్లో
కూడా అబూబకర్ సిద్దిక్ నిందితులుగా తమిళనాడు యాంటీ టెర్రరిజం అధికారులు గుర్తించారు. 26 ఏళ్లుగా పరారులున్న మహమ్మద్ అలీ కూడా 1999లో కూడా తమిళనాడు కేరళ బాంబు ఘటనలో భాగస్వాములుగా గుర్తించడం, ఇలాంటి కరుణగట్టిన తీవ్రవాదాలు రాయచోట్లో ఒక్కసారిగా ఉన్నట్లు తెలిసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి రాయచోటి ప్రజలందరూ కూడా మరి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా చూస్తే మీరు ఈ యొక్క ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఏంటి వారి యొక్క ప్రధాన టార్గెట్ అని కూడా కనుక్కునేటువంటి పరిస్థితి అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే ఈ యొక్క దాదాపు ఈ ఉగ్రవాదులు ప్రధానంగా వారికి ఉన్నటువంటి లక్ష్యం అంటే ఉగ్రవాది దాడికి సంబంధించినటువంటి కొంతమందిని కూడా వీరు ట్రైనింగ్కు ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా కూడా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఉగ్రవాదుల కదలికలను ఇప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మనకు సున్నంగా తెలుస్తుంటుంది. అయితే వీరికి మహమ్మద్ అలీ అనేటువంటికి కూడా ఒక వ్యక్తికి 4 పిల్లలు కూడా భార్య కూడా ఉంటుంది. వీరు రాయచోట్లో కూడా వీరు వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. వీరు వస్త్ర వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఉగ్రవాదులు కలకలము రాయచోటులో మరి బయటపడడంతో మరి ఉమ్మడి కడప జిల్లాలకు సంబంధించి కూడా మరి ఒక్కసారిగా ఈ యొక్క ఉగ్రవాదులు ఉన్నారనేటువంటి నేపథ్యంలో కూడా మరి ఎక్కడున్నారు, ఇంకా ఎవరేమున్నది అనేది కూడా ఎంతైనా కూడా పోలీసులు ఇంకా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎవరైనా వారికి సపోర్ట్ చేశారా, లేకపోతే వీరి వెనక ఎవరున్నారనేది కూడా మరి జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా మరి ఎంతైనా కూడా ఈ ఉగ్రవాదులను బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు మరి వారిని అదుపులోకి తీసుకుని వారిని మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే అన్నమయ్య జిల్లా విద్యాసాగర్ నాయుడు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఉగ్రవాదుల విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరి దానికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు అక్కడ ఎవరింట్లో ఉంటున్నారు ఏంటి అనేది కూడా పరిశీలిస్తూ ఉంటున్నారు. ఇప్పటికైతే మరి పోలీసులకు ఇంకా ఎలాంటి సమాచారం అయితే బయటికి ఇవ్వడం లేదు. ప్రధానంగా చూస్తే ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించి రాయచోటి నియోజకవర్గంలో ఉన్నారు అనేటువంటి తెలియడంతో మరి ఉమ్మడి కడప జిల్లా కావచ్చు 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా మరి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో. ప్రధాని